సముద్రం ఒడ్డున ఉండే గుడిసెలో రాములమ్మ చేపల పులుసు వండుతూ ఉంది. మాటి మాటికి సముద్రం వైపు చూస్తోంది. యాడపోయిండో ఈ మనిషి, 2 రోజుల కాడ్నించి కంటికి కనబడ్లా. ఈ పని మానేసి ఇంకో పని చూసుకోవయ్యా అంటే వినిపించుకోడు. ఇంకా రాలేదేంటో బావా అని మనసులో అనుకుంటూ చేపల పులుసులో ఉప్పు సరిపోయిందా అని చూస్తుంది. సూర్యుడు కూడా దాక్కుంటున్నాడు. ఈ మనిషి జాడ యాడబ్బా అనుకుంటూ చూస్తూ ఉండగా సీతయ్య చేపలు తీసుకుని వస్తున్నాడు. రాములమ్మకి సీతయ్యని చూడగానే కళ్లల్లో 1000 దీపాల వెలుగు కనిపించింది. అమ్మయ్యా, నా బావ వచ్చేశాడు అనుకుని మురిసిపోతూ ఉండగా రాములమ్మ దగ్గరికి సీతయ్య వచ్చేశాడు. ఏందే అట్ట చూస్తా అంటావు? కొన్ని మంచినీళ్ళివ్వవే అని అడగ్గానే ఈ లోకంలోకి తేరుకొని, ఏందే ఆ సూపు? కొన్ని మంచినీళ్ళివ్వు, ఇనపడట్లా? అని కొంచెం ప్రేమగా కసురుకున్నాడు. రాములమ్మ సంతోషంతో మంచినీళ్ళిచ్చింది. ఏం చేసావు తినడానికి? కడుపులో ఎలుకలు పరిగెడుతుండాయి. చేపల పులుసు పెట్టినా అయ్యా. ముందు సంతకెళ్ళి అమ్మాలి గదా. మళ్ళీ ఆడకయ్యా, ముందు 2 ముద్దలు తినే, తర్వాత పోదు అంటూ కొంచెం ప్రేమగా చెప్పింది. సేపలు తాజాగా లేకపోతే ధర పలకదే. చేపలు భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. రాములమ్మ పాత్రలు పీటలు అన్నీ సర్ది ఆకులు కూడా సిద్ధం చేసింది. సీతయ్య సంతలో చేపలమ్మి డబ్బులు తీసుకునొచ్చాడు. సీతయ్య రాగానే చేపల పులుసు వడ్డించింది. సీతయ్య లొట్టలేసుకుంటూ తిండం మొదలుపెట్టాడు. సీతయ్య కడుపు నిండా తింటూ ఉంటే రాములమ్మకి ఎంత సంతోషం వేసిందో. బావా, ఈ సేపలు పట్టే పని ఆపయ్యా. నువ్వు సముద్రం నుంచి వచ్చేదాకా నా కాళ్ళు చేతులు ఆట్టల్లా. పుట్టిన కాడ్నించి చూస్తుండావు, నాకిబ్బందే ఉంది. ఇబ్బంది నీకు కాదు బావా, నాకు అనవసరమైన విషయాలెందుకే, ముందు కొంచెం పులుసు వేయి అంటూ రాములమ్మ గురించి పట్టించుకోకుండా పులుసు తింటూ ఆనందించాడు. ఇలా రోజు సీతయ్య చేపలు పట్టి డబ్బులు తీసుకుని రావడం, ఇంట్లో రాములమ్మకి డబ్బులివ్వడం జరుగుతూ ఉండేది. మధ్య మధ్యలో రాములమ్మ సీతయ్య ప్రేమలు అభిమానాలు అలకలతో సాగిపోతున్నాయి రోజులు. ఈ మనిషికి ఎన్ని చెప్పినా ఇండు, మారనే మారడు, ఏందో ఈ మనిషి అని తనలో తను అనుకుంటూ రాములమ్మ కూడా సీతయ్య గురించి ఆలోచించడం మానేసి అతనికి ఇష్టమైన వంటలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఎప్పట్లానే ఒకరోజు సీతయ్య చేపలు తీసుకుని సంతకి వెళ్లాడు. సీతయ్య దగ్గర చేపలు కొనే వ్యాపారి గంగాధరం సీతయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఏందయ్యా, ఇంత ఆలస్యం చేస్తే ఎలా? నేను చేపలు పట్టణానికి పంపాలి గదా అని చాలా చిరాగ్గా అరిచాడు. సీతయ్య పాపం దిగాలుగా ముఖం పెట్టి వ్యాపారి వైపు చూశాడు. ఏందో, ఏవైనా అంటే ముఖం ఇలా పెడతావు. ఇంకోసారి ఇలా చేస్తే నేను కొన్ను. అయ్యా, ఇంకోసారి ఆలస్యం చేయను. వీటికేం తక్కువ లేదు, ఆ చేపలెటివ్వు అంటూ కనీస మర్యాద లేకుండా అడిగాడు. సీతయ్య మాత్రం ఏం మాట్లాడకుండా చాలా గౌరవంగా చేపలిచ్చాడు. గంగాధరం ఆ చేపలు తూకం వేసి చాలా తక్కువ డబ్బులిచ్చాడు. అయ్యా, చాలా తక్కువ ఇచ్చారు, కొంచెం పెంచండయ్యా. నా ఆస్తంతా ఇస్తానయ్యా, తీసుకో, సరిపోతుందా అని చాలా వెటకారంగా అన్నాడు. దాంతో సీతయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. సీతయ్య గంగాధరం ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఊరికే వస్తారు, డబ్బులు పెంచాలంట, డబ్బులు అని విసుగ్గా పనిచేసుకుంటున్నాడు గంగాధరం. ఇదంతా దూరం నుంచి వంకాయలు కొనడానికొచ్చిన రాములమ్మ చూస్తూ ఉంది. ఆ దృశ్యమంతా చూడగానే రాములమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏమో, ఇగో వంకాయలు తీసుకో అంటూ వంకాయలమ్మే అతను పిలవడంతో రాములమ్మ ఈ లోకంలోకొచ్చింది. హా, తీసుకుంటున్నా అంటూ డబ్బిచ్చి వంకాయలు తీసుకుని ఇంటికి బయలుదేరింది. నడక మార్గం అంతా ఆమెకు తను చూసిన దృశ్యమే గుర్తుకొస్తుంది. మా బావ అలా లొంగిపోయినాడేంటి? ఎందుకు వాడు ఆయన్ని నాన్న మాటలన్నాడు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది. ఏందే, నాకు చెప్పుంటే నేను తెచ్చేవాణ్ణి గదా. నేను వెళ్ళడమేం మంచిదైందిలే బావా అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది. ఎప్పుడూ భార్య మాటలు పట్టించుకుని సీతయ్య ఈ విషయం కూడా పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి సీతయ్య భోజనానికి కూర్చున్నాడు. రాములమ్మ గుత్తి వంకాయ వడ్డించింది. అబ్బా, అద్దిరిపోయిందే, వంకాయ వెన్నపూసలాగా కరిగిపోతోంది అంటూ లొట్టలేసుకుంటూ తింటున్నాడు. రాములమ్మ కాసేపు ఆలోచించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. బావా, నేను ఇసియం చెప్తా, సెవికెక్కించుకుంటావా? ఏందే నీ గోల?
అని కొంచెం విసుగ్గా అన్నాడు. ఈరోజు సంతలో జరిగింది మొత్తం నేను చూశాను బావా అనగానే సీతయ్య ఒక్క నిమిషం తినకుండా ఆగిపోయాడు. తిను బావా అని మళ్ళీ ప్రేమగా తినిపించడం మొదలుపెట్టింది. పొలమారడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు తీసుకొనొచ్చింది. మళ్ళీ పక్కన కూర్చుంది. ఇలా నువ్వెప్పుడు రాజులా బతకాలి బావా. నువ్వు కేకేస్తే నేను పరిగెత్తాలి. కారణం లేకుండా నువ్వు ఆడికి బట్టుళ్లాగా ఎందుకుండాలి బావా హా అంటూ సీతయ్య తిన్న పాత్రలు తీసుకుని వెళ్ళింది. సీతయ్య భార్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు దీని కాడ నా విలువ తగ్గకూడదు అని ఆ రోజు రాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత రోజు ఎప్పట్లానే సముద్రం మీదకెళ్లి చేపలు తీసుకొచ్చాడు. రావయ్యా రా, దొరగారు వచ్చారా? ఎన్ని చేపలు తెచ్చావు? అన్నాడు గంగాధరం. 4 తెచ్చానయ్యా. ఈ 4 చేపల కోసం మేం 4 గంటలు ఎదురు చూడాలా? ఇటుపో అంటూ ఎప్పట్లానే అమర్యాదగా తీసుకుని డబ్బిచ్చాడు. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? హారతివ్వాలా? మా ఇంటి దానికి ఒంట్లో బాలేదంటయ్యా. పట్నంలో ఏదో మాత్ర దొరుకుతుందంట. మీరు ఒప్పుకుంటే ఈ చేపల బండి ఎక్కి వెళ్తాను అని చాలా వినయంగా చెప్పాడు సీతయ్య. మళ్ళీ ఇదొక్కటి. ఛే, సరే తగలాడు అంటూ నిర్లక్ష్యంగా ఒప్పుకున్నాడు. వెంటనే అవకాశం వదులుకోకుండా బండిలో బయలుదేరాడు సీతయ్య. పట్నంలో దిగి దొంగచాటుగా ఈ చేపలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకున్నాడు. పట్నం నుంచి వేరే దేశాలకు అమ్మే కృష్ణమూర్తికి అమ్ముతున్నాడని తెలుసుకున్నాడు. సీతయ్య కృష్ణమూర్తి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఉదయం నుంచి రాత్రి దాకా ఇంటి ముందే ఉండడంతో కృష్ణమూర్తి ఇంటికి పిలిపించాడు. ఎవరండి మీరు? ఎందుకు నా ఇంటి ముందున్నారు? అయ్యా, నా పేరు సీతయ్య. మీ దగ్గరకొచ్చే చేపలు నేను పట్టివే. ఓ, గంగాధరం దగ్గర పనిచేస్తావా? ఏంటిలా వచ్చావు? అయ్యా, మట్టగిడసు కాడ నుంచి శీలావతి దాకా అన్ని చేపలు పడతానయ్యా. కాని ఒక్క చేప కూడా సరైన ధర పలకడం లేదు అని జరిగిందంతా వివరంగా చెప్పాడు. దాంతో కృష్ణమూర్తికి మొత్తం అర్థమైంది. రేపట్నుంచి మీరు నేరుగా నాకే చేపలమ్మండి. 3 రెట్లు డబ్బులిస్తాను అని చెప్పి పంపించాడు. సీతయ్య మళ్ళీ వెతుక్కుంటూ గంగాధరం చేపల బండి దగ్గరకు వచ్చాడు. ఎప్పట్లానే అమాయకంగా బండెక్కి ఇంటికొచ్చేశాడు. జరిగిందంతా సీతయ్య రాములమ్మకి చెప్పాడు. అప్పుడు రాములమ్మ, నీ బుర్రే బుర్ర బావా, నీ ఇష్టం, నువ్వెలా చెప్తే అలా అంటూ మౌనంగా వెళ్ళిపోయింది. సీతయ్య రోజు చేపలు పట్టడానికి వెళ్లి అవి తీసుకొచ్చి కృష్ణమూర్తికి అమ్మేవాడు. ఆదాయం కూడా పెరగడంతో రాములమ్మ సీతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు రాములమ్మ సీతయ్య సంతలో చింతకాయలు కొంటూ ఉన్నారు. అక్కడికి గంగాధరం వచ్చాడు. రే సీతయ్య, ఏంట్రా నేరుగా కృష్ణమూర్తికి చేపలు అమ్ముతున్నావంట? ఆయన కొంటున్నాడు, నేను అమ్ముతున్నాను అని చాలా ధైర్యంగా సమాధానమిచ్చాడు. ఆ జరిగిందేదో జరిగిపోయింది. రేపట్నుంచి నాకే అమ్ము. నీకిచ్చేదానికంటే ఎక్కువ వేస్తాన్లే అంటూ చాలా గర్వంగా చెప్పాడు. ఏ అరవమాక, నీకోసం నేనెదురు చూడాలనా అని గట్టిగా అడగడంతో గంగాధరం ఆశ్చర్యపోయాడు. ఏదైనా అంటే ఇలా ముఖం పెడతావు. ఇంత ఆలస్యంగా వ్యాపారం మాట్లాడ్డానికి వచ్చావు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి మాట్లాడు అని ఒకప్పుడు గంగాధరం ఏ విధంగా మాట్లాడాడో అదే విధంగా మాట్లాడి అవమానపరిచాడు. ఛీ, ఏందో మాకీ గోల. మా ఇంటి దాన్ని కూరగాయలు కొనుక్కొనివ్వండి అని చెప్పి ఇద్దరూ బయలుదేరారు. ఆశ్చర్యపోతూ గంగాధరం అలానే చూస్తున్నాడు. ఆ రోజు రాత్రి సీతయ్య భోజనానికి కూర్చుని, ఏమే, బెండకాయలతో ఎండు చేపలు వేసుకుని పులుసు పెట్టు అని చెప్పాడు. సరే బావా, నీ ఇష్టం, నువ్వు రాజు బావా, మా రాజువి అని గర్వంగా బెండకాయల పులుసు తయారు చేయడం మొదలుపెట్టింది. ఈసారి రాములమ్మ సీతయ్య గురించి రాజులా ఊహించుకుంటూ వంట వండుతూ. మైథిలీపురం రాజ్యంలో రంగరాజపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊర్లో పట్టాభిరామయ్య అనే జమీందారుండేవారు. ఆ గ్రామాన్ని జమీందారే పరిపాలిస్తూ ఉండేవారు. ఆ ఊరెప్పుడూ సిరి సంపదలతో, పాడి పంటలతో ఎంతో కళకళ్లాడుతూ ఉండేది. ఆ ఊరి గురించి గ్రామస్తులే కాదు, మిగతా ఊరి ప్రజలు కూడా మాట్లాడుకునేవారు. పట్టాభిరామయ్యకి 3 కొడుకులు ఉండేవారు. వారి పేర్లు ధనంజయ, అర్జున్ మరియు పార్థుడు. రే ధనంజయ, పసుపు పంట ఎంతవరకు వచ్చిందో చూస్తావా? సరే నాన్నగారు అంటూ పెద్ద కొడుకు ధనంజయ ఆ పనికి వెళ్ళాడు. నాన్న పార్థు, వేరుశనగలు వచ్చాయి కదా,
నూనె తీయించి పట్నానికి పంపు. రే చిన్నోడా, వరి పంటలు కలుపు తీయించు. అని ముగ్గురు కొడుకులకి వివిధ రకాల పనులు అప్పజెప్పేవాడు. దాన్ని వాళ్లు కష్టమైనా సరే తూచా తప్పకుండా పాటించేవారు. కాకపోతే ఆ ముగ్గురికి కొన్ని లోపాలున్నాయి. ధనంజయ్కి కోపం ఎక్కువ. ప్రతి దానికి చాలా కోపడుతూ ఉండేవాడు. ఆ కోపం ఈ కోపం పనివాళ్ల మీద చూపించేవాడు. ఏంటమ్మా పనాపేసి ముచ్చట్లు పెట్టారు? పని కానివ్వండి. ఈ మాటలేవో ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడికొచ్చి మా పనులు జాప్యం చేయడం దేనికి అంటూ పనికి వచ్చిన మనుషులతో చాలా కోపంగా మాట్లాడేవాడు. పెద్దబాబుంటే మేం పని చేయలేం అంటూ పని మనుషులు మాట్లాడుకోవడం ధనంజయ్ చెవిన పన్నే పడింది కూడా. ఇక రెండోవాడికి మొహమాటం చాలా ఎక్కువ. అంత గిరాకీ లేదండి, నూనెకి కొంచెం ధర తగ్గించండి. అదేంటి, ఈ చుట్టుపక్కల వేరుశనగలు మనమే కదా పండించింది అంటూ మామూలుగా అడిగాడు. అలా అంటే ఎలా అండి, ఈసారి కొంచెం తగ్గించండి, మళ్ళీ మీ వరకు రావాలి కదా అని బలవంత పెట్టేసరికి మొహమాట ఉన్న అర్జునుడు కాదనలేకపోయాడు. దాంతో అర్జునుడు నష్టం చూడాల్సి వచ్చింది. ఇక మూడో కొడుకు పార్థుకి జాలి ఎక్కువ. ఎవరైనా వచ్చి కన్నీళ్లు కారిస్తే చాలు, ముందు వెనక ఆలోచించేవాడు కాదు. హా శాంతమ్మా, ఏంటి ఆలస్యంగా వచ్చావు? ఇలా ఆలస్యంగా వస్తే పనులెలా సాగుతాయి చెప్పు. అయ్యా, మా చంటోడికి జ్వరం వచ్చిందయ్యా, వాణ్ణి ఆచారి దగ్గరికి తీసుకెళ్లానయ్యా అంటూ దీనంగా మొహం పెట్టి చెప్పగానే కరిగిపోయాడు. అయ్యో పాపం, సరేలే వెళ్ళు, సాయంత్రం త్వరగా వెళ్ళిపో. వెళ్ళేటప్పుడు నన్ను కలు, కాస్త డబ్బులిస్తాను. అనారోగ్యం అంటే డబ్బులు నీళ్ళలా ఖర్చయిపోతాయి అని చెప్పి పంపాడు. చిన్నోడి దగ్గర ఏడిస్తే చాలు డబ్బిచ్చేస్తాడు అనే మాట ఊర్లో బాగా పాకిపోయింది. ఈ విషయాలన్నీ పట్టాభిరామయ్య గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొడుకులకు ఆస్తి పంపకాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. వీరి బలహీనతల్ని బట్టి ఎవరికి ఈ బాధ్యతలన్నీ అప్పగిస్తే మంచిది అన్న ఆలోచనలో పడ్డాడు. నాకు వయస్సు అయిపోయింది. ఈ వ్యాపారాలన్నీ ఎవరికి అప్పగించాలో అర్థం కావడం లేదు. ఏ కొడుక్కి అన్యాయం జరగకూడదు. వీళ్ల భవిష్యత్తులు బాగుండాలంటే ఎవరికి ఏది తగ్గ పనో ఆలోచించాలి అని తన్లో తాను బాధపడుతున్నాడు. ఆ బాధతోనే అన్నం సరిగ్గా తినక మనోవ్యాధితో మంచాన పడ్డాడు. ఈ విషయం పట్టాభిరామయ్య ప్రాణమిత్రుడైన రంగ మార్తాండకి తెలిసింది. వెంటనే తనను చూడ్డానికి పక్కూరు నుంచి వచ్చాడు. పట్టాభిరామయ్యతో కబుర్లు చెప్పి అలా చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. ఇద్దరూ అక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. రంగ మార్తాండ ఈ విధంగా అడిగాడు. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, కొంచెం ఆరోగ్యం బాగలేదు. నీ గురించి నాకు తెలీదారా? ఇలాంటి వాటికి నువ్వు భయపడవు. బంగారం లాంటి బిడ్డలు, మంచి వ్యాపారం అంతా బాగానే ఉంది కదా. మనసులో దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏ నాతో చెప్పకూడదా నీ బాధ అని మామూలుగా ప్రేమగా అడిగాడు. రంగమార్తాండ, ఊరేమో సిరి సంపదలతో తులతూగుతోంది. వ్యాపారం బాగానే సాగుతోంది. కానీ నేను కొన్ని రోజులు మాత్రమే వ్యాపారం చేయగలను. నా వయస్సు, తగ్గుతున్న బలం నన్ను బలహీనుణ్ణి చేస్తున్నాయి. నా ముగ్గురు బిడ్డల్ని చూస్తే నేను లేకపోతే ఎలా బతుకుతారు అన్న భయం కలుగుతోంది. వ్యాపారం ఎవరి చేతులు పెడితే అందరూ క్షేమంగా ఉంటారు. నాకు పాలుపోవడం లేదు. అందరికీ ఉన్నట్టే నా ముగ్గురు కొడుకులకు కూడా చిన్న చిన్న బలహీనతలున్నాయి. అందుకే ఈ వ్యాపారాన్ని అర్హత కలిగిన వ్యక్తికి ఇవ్వడం నా కర్తవ్యం అంటూ ఆకాశంలోకి చూస్తూ చెప్పాడు. రంగమార్తాండ మౌనంగా వింటున్నాడు. సారథి సరైన వాడు కాకపోతే ఏ ప్రయాణం సక్రమంగా సాగదురా. అందుకే మంచి సారథి కోసం ఆలోచిస్తున్నాను. ఈ వ్యాపారం, నా కుటుంబం చాలా ఆనందంగా సాగాలి. అదే నా కోరిక. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? నీ వ్యాపారానికి ముగ్గురు వారసులున్నారు కదా. అదే అర్థం కావడం లేదు. ఎవరిని వారసుడు చేయాలో పాలుపోవడం లేదురా. అదేంటి పట్టాభి, పెద్ద కొడుకైన ధనంజయే కదా వారసుడు. పెద్ద కుమారుడైనంత మాత్రాన పట్టాభిషేకం చేయకూడదు మార్తాండా. పెద్ద కొడుకు కాకపోతే రెండోవాడు, వాడు కాకపోతే మూడోవాడు. ఇందులో ఆలోచించేదేంటి అని అర్థం కానట్టు అడిగాడు. అది కాదురా, పెద్దోడికి కోపం ఎక్కువ.
రెండో వాడికి మొహమాటం, మూడో వాడికి జాలి ఎక్కువ. అలా అని ముగ్గురు చేతకాని వాళ్ళు అంటే అదీ కాదు. అని మొత్తం చెప్తున్నాడు. రంగమార్తాండ చాలా ఆసక్తిగా వింటున్నాడు. ముగ్గురు చాలా బాగా పనిచేస్తారు, కానీ ముగ్గురులో లోపాలున్నాయి. అలా అయినప్పుడు ముగ్గురికి ఆస్తి పంచి ఎవరి వ్యాపారాలు వాళ్ళకి పంచేయి. కలిసి ఉంటేనే కదరా కుటుంబం బావుండేది. అందుకే ఆలోచిస్తున్నాను. అని పట్టాభిరామయ్య మనసులో ఉన్న బాధంతా మిత్రుడి ముందు పెట్టాడు. మిత్రుడు బాగా ఆలోచించి ఈ విధంగా సమాధానం చెప్పాడు. అర్థమైంది పట్టాభి. వారి ముగ్గురికి పరీక్ష పెట్టి అసలైన వారసుణ్ణి తేలుస్తాను. నువ్వు నిదానంగా ఉండు. శక్తి సామర్థ్యాల్లో నా ముగ్గురు కొడుకులు సమానమేరా. బలాబలాలు కాదు, పనిచేసే సామర్థ్యం కాదు, వారి నిజాయితీని పరీక్షించాలి. అప్పుడే మంచి వారసుడు పైకొస్తాడు అని చెప్పాడు. అర్థమైందిరా. నాకొక రోజు సమయం ఇవ్వు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి రంగమార్తాండ ఆ రోజు రాత్రంతా రంగమార్తాండ నిద్రపోకుండా ఆలోచించగా అతనికొక ఉపాయం తట్టింది. వెంటనే ఉదయాన్నే పట్టాభి దగ్గరకొచ్చి రంగమార్తాండ తన మనసులో ఉన్నది చెప్పాడు. పట్టాభిరామయ్యకి ఆ ఉపాయం నచ్చింది. వెంటనే దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. తన ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు పట్టాభిరామయ్య. చెప్పండి నాన్నా, ఏంటి పిలిచారు? ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నామా? నాన్నగారు పిలిపించారట, ఎక్కడికైనా వెళ్ళాలా? అని ముగ్గురు తండ్రి ఎదుట నిలబడ్డారు. తండ్రి వారి ముగ్గురికి విత్తనాలు పంచాడు. ఆస్తి పంచే విషయంలో నేనొక నిర్ణయానికొచ్చాను. నా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాను. నా చేతిలో ఉన్నాయి చూసారా, ఇవి పుష్ప మొక్కల విత్తనాలు. వీటిని 3 మాసాల సమయంలో ఎవరైతే ఆరోగ్యకరమైన మొక్కలుగా రంగురంగు పుష్పాలుగా మార్చి తీసుకొస్తారు వారికి వ్యాపారం మొత్తం అప్పగిస్తాను. ముగ్గురు సమానంగా వీటిని తీసుకుని మీ జ్ఞానాన్ని ఉపయోగించి వీటిని పెంచండి. 3 మాసాల తర్వాత ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాడు. దాంతో ఆ ముగ్గురు విత్తనాలు తీసుకుని వెళ్ళిపోయారు. మట్టి కుండల్లో నాటి వాటిని పరీక్షిస్తూ ఉన్నారు. ఈ విత్తనాలపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది కనుక వాటిని చాలా జాగ్రత్తతో సాకుతున్నారు ముగ్గురు. తండ్రి ఇచ్చిన వ్యవధి పూర్తవనే అయింది. 3 మాసాల తర్వాత తండ్రి దగ్గరికి ముగ్గురు కొడుకులు కుండీలు తీసుకొచ్చారు. ధనంజయ్ కుండీలో పుష్పాలు బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. పార్థుడి కుండీలో మాత్రం రంగురంగుల పుష్పాలున్నాయి. అర్జునుడి కుండీలో మాత్రం ఎలాంటి పుష్పాలు లేవు. ముగ్గురి కుండీలు పరీక్షించి చూశాడు పట్టాభిరామయ్య. అర్జునా, నీ కుండీలో పుష్పాలు లేవు, ఏమైంది? నాన్నగారు, నేనెంతో శ్రద్ధగా చేశాను, కానీ ఆ విత్తనాలు మొలకెత్తలేదు. నాక్కూడా అర్థం కావడం లేదు. నాకీ విత్తనాలు పెంచే నైపుణ్యం లేనట్టుంది అంటూ దీనంగా చెప్పాడు. పక్కనే రంగమార్తాండ కూడా ఉండి మౌనంగా చూస్తున్నాడు. మా మొక్కలు బాగా పెరిగాయి నాన్నగారు పుష్పాలు కూడా వచ్చాయి అన్నాడు ధనంజయ. నా కుండీలో కూడా పుష్పాలు అందంగా వచ్చాయి నాన్న, ఒక్కసారి చూడండి అంటూ ఇద్దరూ చెప్పారు. తండ్రి ఒక్కసారి ముగ్గురు వైపు చూసి మిత్రుడైన రంగమార్తాండ వైపు చూశాడు. దానికి రంగమార్తాండ చిన్నగా నవ్వాడు. పట్టాభి కూడా వారిని చూసి నవ్వాడు. ఎందుకు నాన్న నవ్వుతున్నారు? నేను మీకిచ్చింది నకిలీ విత్తనాలు, అందులో నుంచి మొక్కలు వచ్చే అవకాశమే లేదు అనగానే మిగతా ఇద్దరూ కంగు తిన్నారు. రాజ్యం మీద ఆశలేని రాజు కంటే మేలైన రాజు ఎవ్వరూ ఉండర్రా. ఆస్తి కోసం లేని మొక్కల్ని తెచ్చి నేనిచ్చిన విత్తనాలే ఇలా పెరిగాయని చెప్పడానికి వెనకాడలేదు మీరు. ధనంజయ, పార్థ, నిజాయితీ ఎంత ముఖ్యమో మీకు తెలియదా? లేక నేను మిమ్మల్ని నిజాయితీగా పెంచలేదా? లేక నిజం చెప్తే మిమ్మల్ని తిడతానని మీరు అనుకున్నారా అని అడగడంతో ఆ ఇద్దరూ వాళ్ళు చేసిన తప్పుకి తలదించుకున్నారు. మీ ముగ్గురులోనూ లోపాలున్నాయి, కానీ అర్జునుల్లో నిజాయితీ ఉంది. నిజాయితీ ఉన్నవాళ్లు ఎప్పుడైనా పైకొస్తారు. అందుకే వ్యాపార వ్యవహారాలన్నీ అర్జునుడికి అప్పగిస్తున్నాను. మీరిద్దరూ అర్జునుడితో కలిసి సహకరించండి. ఒకరి లోపాన్ని ఇంకొకరు సరిదిద్దుతూ ఆనందంగా వ్యాపారం చేసుకోండి. ఇందులో చిన్న పెద్ద భేదం లేదు. నిజాయితీ మాత్రమే
ఇవాళ అర్జునుణ్ణి ఒక అడుగు ముందుంచింది. ధనంజయ, అర్జునుడు నీకంటే చిన్నవాడురా. పార్థ నీకంటే పెద్దవాడు కనుక మీ సహకారం వాడికి చాలా అవసరం. పైగా తెలివితేటల్లో అర్జునుని కంటే మీరే ఒక మెట్టు పైన ఉన్నారు. మీ బలాలను బట్టి ఎవరు ఏ పని చేస్తే మంచిదో మీరే మాట్లాడుకోండి. తుది నిర్ణయం మాత్రం అర్జునుడిదే. అర్జున, అధికారాన్ని తలకి ఎక్కనివ్వకు. నాన్నగారు, అన్నయ్య తమ్ముడు లేందే నేనొక్కడిని ఏమీ చేయలేను. వాళ్లను గౌరవిస్తేనే నా గౌరవం. మీ మాటలు నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మంచిది నాయనా. మీ ముగ్గురు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఇక వెళ్ళండి. అంటూ ముగ్గురిని పంపించాడు. ముగ్గురూ కలిసి వ్యాపారం చేస్తూ అర్జునుడి నాయకత్వంలో లాభాలు సాధించడం మొదలుపెట్టారు. తెలివితో మంచి సలహా ఇచ్చినందుకు మిత్రుడు రంగమార్తాండతో పట్టాభిరామయ్య ఈ విధంగా చెప్పాడు. మిత్రుడికి నిర్వచనం నువ్వేరా. తెలివితో నువ్విచ్చిన సలహా వల్లే ఈ రోజు నా కుటుంబం బావుంది. ఏం కావాలో చెప్పరా. నా సంతోషానికి కారణమైన నీకు ఏదైనా చెయ్యాలనుంది అని మామూలుగా అడిగాడు. మిత్రుడు సాయం చేసేది స్నేహం కోసమే తప్ప స్వార్థం కోసం కాదురా. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. అదే నేను కోరుకునేది. అని చెప్పడంతో పట్టాభిరామయ్య రంగమార్తాండని కౌగిలించుకున్నాడు. ఇలా ఇద్దరి మిత్రుల స్నేహం చిరకాలంగా ఉంది. మార్తాండకి ఏ అవసరం వచ్చినా పట్టాభిరామయ్య కుటుంబం అండగా ఉంది.